పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి పోటీలో పాత్రికేయుడు. పార్వతీపురం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీనియర్ పాత్రికేయులు పొట్నూరు కిరణ్ కుమార్ పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి శాసనసభ్యునిగా జై భారత్ నేషనల్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీని రిటైర్డ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్థాపించిన విషయం అందరికీ విదితమే. తండ్రి, తాత, పూర్వీకులు అందరూ పార్వతీపురం ప్రాంతానికి చెందినవారు అయినప్పటికీ తండ్రి ఉద్యోగరీత్యా వీరు ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్థిరపడడం జరిగింది. మీడియా మిత్రుల ఆశీస్సులతో, అలాగే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ ప్రజల ఆదరాభిమానాలతో పోటీలో ఉన్నట్లు తెలియజేశారు. ఇతని క్వాలిఫికేషన్ ఎంఎస్సి, బిఎస్సి, బిఈడి, పీజీడీసీఏ. రాజ్ కిరణ్ ఏపీ అండ్ టీఎస్ మీడియా హబ్ ద్వారా అనేక ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్కు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తూ డిజిటల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఇతను. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈయన 15 సంవత్సరాల పాటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసి ఆ తర్వాత మీడియా రంగంలోకి రావడం జరిగింది. 2023లో కూడా ఇతను ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇతనికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వచ్చే నెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈయన ఎంత మేరకు విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది.